ఇండియా చైనాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయా? చైనా టూరిస్టులకు ఉదారంగా వీసాలు ఇవ్వటం మొదలుపెట్టింది ఇండియా. దీంతో పాటు జాయింట్ వెంచర్లో వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపరుచుకోవాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా ఇండియాకు చెందిన డిక్సిన్ టెక్నాలజీస్, చైనాకు చెందిన లాంగ్జీర్ టెక్నాలజీ జాయింట్ వెంచర్కు ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. అయితే చైనా విషయానికి వస్తే అంత తేలిగ్గా నమ్మలేం. ఎప్పుడైనా చేతులెత్తేసే రకం. అందుకే భారత ప్రభుత్వం ఆచితూచి వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే చైనాతో వాణిజ్య భాగస్వామ్యం తప్పదంటున్నారు. అదే సమయంలో జాతీయ భద్రతతో పాటు జాతి ప్రయోజనాలకు ఎక్కడ రాజీ పడబోమంటోంది మోదీ సర్కార్. వివరాలేంటో చూద్దాం. చైనాతో మెరుగైన సంబంధాల కోసం ఇండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనా టూరిస్టులకు ఉదారంగా వీసాలు ఇవ్వడంతో పాటు చైనా కంపెనీలను ఇండియాలో జాయింట్ వెంచర్లో వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి అనుమతిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సెక్టార్ ఇండియన్ కంపెనీలతో జాయింట్ వెంచర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో పాటు ఇక్కడే అసెంబ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ రంగంలో దేశీయంగా ఇండియా బలపడడమే కాకుండా సంపద సృష్టించవచ్చు, నాలెడ్జ్ షేరింగ్ కు అవకాశం ఉంటుందని ఇండియా భావిస్తోంది. ఎలక్ట్రానిక్ ఐటీ రంగంలో చైనీస్ పెట్టుబడులు ప్రస్తుతం అత్యంత కీలకంగా మారాయి. స్థానికంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి కాంపోనెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ విజయవంతం చేయాలంటే చైనీస్ పెట్టుబడులు తప్పనిసరి అంటున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ రంగానికి చెందిన మంత్రిత్వ శాఖ అధికారులు. దీంతో కేంద్ర ప్రభుత్వం చైనీస్ పెట్టుబడుల నిబంధనలను సడలించాల్సి వచ్చింది. ఇండియన్ కంపెనీలో చైనీస్ పెట్టుబడుల విషయానికొస్తే 24% మాత్రమే అనుమతించడానికి నీతి ఆయోగ్ కూడా అంగీకరించింది. 24% వరకు ఎలాంటి స్క్రూటినీ అవసరం లేదని తెలిపింది నీతి ఆయోగ్. అయితే అకస్మాత్తుగా చైనీస్ పెట్టుబడులకు గేట్లు తెరవడానికి కారణం ఏంటి అనే విషయానికొస్తే ఇటీవల కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బీజింగ్ లో చైనీస్ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. అటు తర్వాత నుంచి పరిస్థితులు క్రమంగా పుంజుకున్నాయి. అయితే భారతీయ అధికారులు చెప్పేదేమంటే చైనా పెట్టుబడులను కేవలం ఇండియన్ కంపెనీల్లో భాగస్వామ్య పద్ధతిలో పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే అనుమతిస్తామని, అది చైనీస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తేనే బదిలీ చేస్తామని షరతు విధించింది. అదే ఒకవేళ ఇండియన్ కంపెనీ చైనీస్ కంపెనీతో భాగస్వామ్యం చేపట్టాలనుకుంటే దానికి ప్రభుత్వం అనుమతించదని సీనియర్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం దేశీయ టెక్నాలజీ కంపెనీలు చైనా టెక్నాలజీ కంపెనీలతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉన్నాం. వారి అనుభవాలను జోడిస్తే దేశీయ కంపెనీలు కూడా లబ్ధి పొందుతాయి. టెక్నాలజీ రంగంలో విడిభాగాల తయారీలో చైనా అందవేసిన చెయ్యి అని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ ప్రాడక్టుల తయారీలో చైనా పెట్టుబడులు అత్యంత కీలకం. దేశీయంగా టెక్నాలజీ రంగం విలువ పెంచుకోవాలంటే చైనా పెట్టుబడులు కావాల్సిందే అంటున్నారు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు. దీనికి వారు చెబుతున్న కారణాల విషయానికొస్తే ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్లు ఇస్తేనే గత 7 ఏళ్లలో ఎలక్ట్రానిక్ రంగంలో 20% మాత్రమే లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. ప్రభుత్వం వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో 30%, వచ్చే 5 ఏళ్లలో 38% అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక చైనా విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ రంగంలో గ్లోబల్ మార్కెట్లో 38% వాటా దక్కించుకుంది. చైనాతో పోల్చుకుంటే ఇండియా చాలా వెనుకబడి ఉంది. చైనా భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ రంగంలో ఇండియా రాబోయే సంవత్సరాల్లో బలపడాలనుకుంటోంది. దీంతో ఇండియన్ కంపెనీలు గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. కాగా 2020 నుంచి గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య బాహాబాహీ జరిగిన తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఇండియా మరింత కఠినతరం చేసింది. సరిహద్దు గొడవ తర్వాత ఇండియా సొంతంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేసి ఎగుమతులు చేయడం మొదలుపెట్టింది. చైనా దిగుమతులను తగ్గించేసింది. దీంతో చైనా ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. అనధికారికంగా ఇండియన్ ఎలక్ట్రానిక్ సెక్టార్కు అడ్డం
అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టింది. గత 8 నెలల నుంచి చైనా ఇండియా కంపెనీలకు విడిభాగాల సరఫరా నిలిపివేసింది. అలాగే చైనా ప్రభుత్వం ఇండియాలో ఆపరేషన్ మూసేసి ఇండియన్ సిబ్బందిని తగ్గించి ఇండియన్ కంపెనీలకు టెక్నాలజీ బదిలీని నిలిపివేయాలని ఆదేశించింది. ఇక తాజాగా చైనా నుంచి ఇండియాను కోలుకోలేని దెబ్బ తగిలింది. స్మార్ట్ ఫోన్ల తయారీకి కీలక ముడిసరుకు అయిన ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ఇండియా స్మార్ట్ ఫోన్ల తయారీ రంగం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇండియా స్మార్ట్ ఫోన్ రంగం విడిభాగాల కొరతను ఎదుర్కొంటోంది. ఇండియా ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ స్కీమ్ కోసం 22,919 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ పెట్టి దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనుకుంది. అయితే ఇప్పటికీ ఇండియాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు విడిభాగాల కోసం చైనా కంపెనీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం చైనీస్ కంపెనీలు గ్లోబల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. ఇటీవల ఎలక్ట్రానిక్ రంగానికి చెందిన ప్రతినిధులు భారత ప్రభుత్వంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మొరపెట్టుకున్నాయి. చైనా నుంచి విడిభాగాలు సరఫరా ఆగిపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ రంగం $32 బిలియన్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇక ఇండియాకు చెందిన మొబైల్ తయారీ రంగం విషయానికొస్తే 2019 ఆర్థిక సంవత్సరంలో $26 బిలియన్ నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి $64 బిలియన్ ఎగబాకింది. ఇక ఎగుమతుల విషయానికొస్తే $24 బిలియన్ చేరాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో ఇండియా 167వ ర్యాంకులో ఉండేది. ప్రస్తుతం ఇండియా స్మార్ట్ ఫోన్ రంగం ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ రంగానికి చెందిన ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వెంటనే చైనాతో ఉన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకుని చైనా నుంచి విడిభాగాల సరఫరాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. దీంతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బీజింగ్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అయితే చైనా నుంచి కొన్ని ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఎందుకంటే చైనా గతంలో కూడా ఇండియన్ ఆపరేషన్స్ కు అడ్డంకులు సృష్టించాయి. ఉదాహరణకు ఫాక్స్కాన్ను విడిభాగాల సరఫరా నిలిపివేసింది. దీంతో భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో చైనా అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో చైనా 60% మార్కెట్ను ఆక్రమించింది. దీంతో ఇక చేసేదేమీ లేక ఇండియా గవర్నమెంట్ దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవాలంటే చైనా మద్దతు తప్పనిసరి. అందుకే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అభివృద్ధి చెందాలంటే చైనాతో స్నేహం చేయాల్సిందేనని భారత ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి చైనాతో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిందే అంటోంది భారత ప్రభుత్వం. 2020 కంటే ముందు ఇండియాలో చైనా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య బాహాబాహీ తర్వాత భారత ప్రభుత్వం చైనాకు చెందిన 200 యాప్ల వరకు నిషేధించింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే చైనాకు చెందిన బాగా పాపులర్ ప్లాట్ఫామ్ టిక్టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్లు ఉన్నాయి. వాటి భద్రతా కారణం చూపించి బ్యాన్ చేసింది. దీంతో పాటు చైనాకు చెందిన అతిపెద్ద కంపెనీలు హువాయే, జెడ్టీఈని ఇండియాలో 5G నెట్వర్క్లో పాల్గొనడానికి అనుమతించలేదు. ఇండియాకు చెందిన ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ప్రభుత్వంతో మొరపెట్టుకున్న తర్వాత చైనీస్ పెట్టుబడులను అనుమతించడానికి అంగీకరించాయి. అయితే దీనికి జాతీయ భద్రతా క్లియరెన్స్ తప్పనిసరి. అయితే కొన్ని నిబంధనలు ప్రభుత్వం సడలించింది. చైనా మాత్రం తమ టెక్నాలజీని షేర్ చేయడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫాక్స్కాన్లో పనిచేసే సుమారు 300 మంది చైనా ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లిపోవడంతో ఇండియాలో యాపిల్ ఐఫోన్ ప్రొడక్షన్పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చైనా పెట్టుబడులపై కొన్ని నిబంధనలను సడలించాలని కోరాయి. లేదంటే దేశం నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు మందగిస్తాయని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని హెచ్చరించాయి. దీంతో గత గురువారం నుంచి చైనా టూరిస్టుల వీసా ప్రాసెసింగ్ మొదలుపెట్టింది. 5 ఏళ్ల తర్వాత చైనా పౌరులకు వీసాలివ్వడం ప్రారంభించింది. ఇక తాజాగా డిక్సిన్ టెక్నాలజీలో చైనాకు చెందిన లాంగ్చీర్ 24% పెట్టుబడులకు అనుమతించింది. కాగా డిక్సిన్ పలు చైనా కంపెనీలతో జాయింట్ వెంచర్లో వ్యాపారాలు చేస్తోంది. అలాగే ఇండియాకు చెందిన
పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు, డిక్సిన్ టెక్నాలజీ, భాగవతి, మైక్రోమాక్స్ కూడా పలు చైనీస్ కంపెనీలో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ప్రభుత్వ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. మరి చైనా నుంచి ఎలక్ట్రానిక్ విడిభాగాలు రాకపోతే ఇండియన్ స్మార్ట్ ఫోన్ రంగం కుదేలయ్యే ప్రమాదంలో పడింది. ఇక బలవంతంగా అయినా చైనాతో ఒక మెట్టు దిగాలనుకుంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ భాగస్వామ్యం ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేం. ప్రస్తుతం చైనా పరిస్థితి కూడా సరిగా లేనందువల్ల ఇండియాతో కాస్త రాజీకి దిగి వచ్చిందన్న టాక్ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది.